హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. సో సంక్రాంతి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? శివరాత్రి. ఓకే, శివరాత్రి శివరాత్రి. సో సంక్రాంతికి మామ సందడి చేసినాడు. శివరాత్రికి ముందే అల్లుడు తాండవం చేయబోతున్నాడు. మీకు అర్థమవుతుందా? అదేనండి, ఫిబ్రవరి 7th తండేల్ వస్తుంది. అక్కినేని నాగచైతన్య నటించిన మూవీ. సో ఇప్పుడు సంక్రాంతికి సంబరాలు చేసిన వెంకీ మామ అండ్ శివరాత్రికి ముందే తాండవం చేయబోతున్న అల్లుడు. సో మామ అల్లుడు. సంక్రాంతి మొత్తం శ్రీరాంత మామదే. అండ్ శివరాత్రి ముందుగానే వస్తున్న అల్లుడు తాండవం చేయబోతున్నారు అనమాట తండ్రి మూవీతో. సో ఈ మూవీ మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి అభిమానులకి, ఇండస్ట్రీ వాళ్ళకి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీ అండి. ఇది ఎప్పటి నుంచో అనుకున్నారు. సో ఇప్పటికే టాక్ బాగుంది. వచ్చిన సాంగ్స్ కూడా చాలా హిట్ అయిపోయినాయి. సో ఇంకా అంచనా పెంచేశాయి. అండ్ వీటి గురించి వెయిట్ చేస్తున్న ఎందరో అభిమానులు ఉన్నారు. అండ్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఆల్మోస్ట్ 90% తెలిసిపోయింది. అంటే పక్క బ్లాక్ బస్టర్ కొడుతుంది అని. ఎందుకంటే ఒక దేశభక్తిని, ప్రేమ కథని జోడించి తీశారనమాట. చిందు మొదటి కాదు, మనకు తెలిసిందే ఆయన ఎలా చేస్తారు మూవీస్ టేకింగ్ అనేది. సో అంచనాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నారు నియర్లీ. సో ఈసారి పక్కాగా 200 crores కలెక్ట్ చేస్తుంది అనేది అంచనా ఉంది అభిమానుల్లో, ఇండస్ట్రీలో. చూద్దాం మన తండేల్. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ ఏమి లేవండి నెక్స్ట్ మంత్ లో. కాబట్టి ఈ తండేల్ వచ్చిన టైము చాలా సైలెంట్ గా ఉంది. అంటే అప్పుడు ఏ మూవీస్ లేవు, చిన్న మూవీస్ రావు అనమాట. అంటే శివరాత్రి వరకు తండేల్ కొనసాగుతుంది. అంటే 7వ తేదీన స్టార్ట్ అయిన శివతాండవం అట్ని కొనసాగుతుంది శివరాత్రి దాకా. సో మామ సంక్రాంతిని సంబరాలు చేసుకుంటే అల్లుడు శివరాత్రికి తాండవం చేస్తున్నారు అనమాట. సో ఈ తండేల్ మూవీ ఇండస్ట్రీలో ఒక రికార్డు కొడుతుంది అని ఎన్నో అంచనాలు ఉన్నాయి అభిమానులకి, ఇండస్ట్రీకి. చూద్దాం. తెలిపోయింది. అంటే నూతన సంవత్సరం రోజున సంక్రాంతి వచ్చిన సినిమాలో మామ సంబరాలు చేసుకున్నాడు. నెక్స్ట్ ఛాన్స్ ఎవరిది? అల్లుడిది. అంటే శివరాత్రి ముందుగా వస్తున్నాడు. సో తప్పకుండా తాండవం చేస్తాడు. అందులో పాట ఉంది. సో తగ్గట్టుగానే ఉంటుంది అని టాప్. సో ఈసారి నా చైతన్య పక్కాగా బ్లాక్ బస్టర్ కొడతాడు అని అభిమానుల్లో ఉంది, లిస్టులో కూడా ఉంది. ఎందుకంటే పెద్ద మూవీస్ ఏం లేవు కాబట్టి కరెక్ట్ టైంకి వెళ్ళి చేస్తున్నారు ఊరు ప్రొడ్యూసర్స్. సో టైం చూసుకొని. అండ్ ప్లస్ ఏంటంటే చంద్రమౌళి డైరెక్షన్ అండ్ దేశభక్తి అండ్ ప్రేమ కథ రెండు మిక్స్ అయింది అనమాట. సో ఇది ఒక సెంటిమెంట్, ఎమోషన్ కలిసిన స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఇది. మేబీ ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నాయి ఈ మూవీ మీద. అండ్ రిలీజ్ అయినా చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఎంతో మంది అభిమానులు వచ్చేస్తున్నారు ఇండస్ట్రీ కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దూత ఒకటి చేసిన వెబ్ సిరీస్ చేతుబాబు, తర్వాత మూవీస్ ఏమి చేయలేదు కాబట్టి. సో ఈ మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. సో ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్ వస్తున్నాయి మూవీ మీద. సో పక్కాగా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ కొడుతుంది అండ్ కలెక్షన్ టాప్స్ అని చెప్పి ఒక టాప్ ఉంది. సో పక్కా 200 crores ఉండొచ్చు. ఎందుకంటే అంత బస్ ఉంది భూమి మీద. ఈ శివరాత్రికి మామ కొట్టినాడు, ఇంకా కుడుతున్నాడు. ఇప్పుడు కూడా ఇంకా శివరాత్రికి ముందే అల్లుడు వచ్చేసి దుమ్ము లేపుతాడు. సో మామ అల్లుళ్ళ పండగ అనమాట సంక్రాంతి. మామది శివరాత్రి ముందు వచ్చేది అల్లుడిది. సో మామ అల్లుడు ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇప్పుడు చెక్ చేయబోతున్నారు ఎవరు? తండ్రితో అల్లుడు. ఓకేనా? వెయిట్ అండ్ సీ. ఫిబ్రవరి 7th తండేల్ ఎలాంటి అంచనాలు రిలీజ్ చేస్తుందో, రికార్డుకు వస్తుందో. చిందు మొండేటి కాబట్టి టేకింగ్ బాగుంటాయని ఒక నమ్మకం. సో ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. తండేల్ రిలీజ్ రోజున తర్వాత అప్ టు 10 వరకు
కొనసాగుతుంది శివరాత్రి వరకు. సో శివరాత్రి మొత్తము మన చేతుబాబుదే. ఓకేనా, బాయ్.